అని కానీ వాళ్ళు వ్యవసాయం చేయట్లేదు, రైతులకు కౌలుకి ఇస్తున్నారు. అలాంటి వాళ్ళ భూమి తీసుకోవడంలో తప్పే లేదు, వాళ్ళే ఇస్తున్నారు ముందుకొచ్చి డబ్బులు ఎక్కువ వస్తాయి. కానీ నిరంతర వ్యవసాయం చేసే వాళ్ళ భూములు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు దీని మీదనే బ్రతికారు కుటుంబం. ఒక్కసారిగా వాళ్ళ భూమి తీసేసుకుని ఇవ్వకపోతే కనుక వాళ్ళని నానా ఇబ్బంది పెట్టి, అంటే మాటలు అక్కడ ముళ్ళ కర్రతో పొడిచినట్టు పొడిచి వాళ్ళ నుంచి తీసుకుని ఏడాదికో 25,000, మొదట్లో 30,000 అనుకుంటే ఇప్పుడు 50,000కు 60,000కు వచ్చింది. ఈ 50,000 60,000 కౌలుకి ఇచ్చుకునే వాళ్ళకి ఉపయోగం. ఒరిజినల్ రైతుకి ఈ 50,000 60,000 ఏ ముక్కులోకి వెళ్తాయి? వాళ్ళ కుటుంబం అంతా ఏడాది పొడుగున బ్రతుకుతుంది కదా. వాళ్ళ జీవితం ఏమైపోయినట్టు? వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ పరిస్థితి ఏంటి? ఇది వచ్చి ఇప్పుడు 11 ఏళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే ఒక మనిషి జీవితంలో దాదాపుగా ఏది యంగ్స్టర్ జీవితంలో పావు వంతు వెళ్ళిపోయినట్టు. మనం జీవితంలో స్థిరపడే టైం ఏంటి? 25 30. అంతే కదా. ఎప్పటిదాకా మనం పని చేయగలుగుతాం? 60 70. అంటే దాన్ని ఒక 30 ఏళ్ళుగా తీసుకుంటే 30 ఏళ్లలో వంతాడు వెళ్ళిపోయింది కదండి మన జీవితం. ఈ వంతాళ్ళు వాళ్ళ బ్రతికేంటి? 11 ఏళ్ల క్రితం ఒక రైతు రోజుకి ₹1,00,000, అదే నెలకి ₹1,00,000 సంపాదించుకునే రైతు ఇప్పుడు 25,000 50,000 ఏడాదికి ₹1,00,000 60,000 వస్తే ఏం సంపాదించినట్టు? అతను ఎదిగినట్ట దిగజారినట్ట? ఇంకా ఇప్పటికీ వాళ్ళ ప్లాట్లకి ఒక స్పష్టత లేదు. వాళ్ళు అమ్ముకోవడానికి ల్యాండ్ ఎక్కడో తెలియదు.